హాయ్ అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే 5 బ్రెడ్‌లు తీసుకున్నానండి. చుట్టూ ఉండే ఎడ్జెస్‌ని కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనము సగానికి కట్ చేసుకోండి. ఒక 2 పీసెస్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్‌లో వాటిని ఫ్రై చేద్దాము. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. బాగా దోరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 3/4 కప్పు చక్కెర వేసుకొని లేత పాకం వచ్చేంత వరకు బాగా నీళ్లు పోసుకొని మనం ఉడికించుకుందాము. లేత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే బ్రెడ్ స్లైసెస్‌ని వేసేద్దాము. ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని వేసి ఇప్పుడైతే ఒక కప్పు నిండా పాలు పోద్దాము. కాచి చల్లార్చిన పాలు పోసి బాగా ఉడికిద్దాము. బాగా మెత్తపడిపోవాలి. బ్రెడ్ స్లైసెస్ అంతా మెత్తపడిపోయి మనకు హల్వా లాగా వచ్చేస్తుంది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. యాలకుల పౌడర్ వేద్దాము. జీడిపప్పు, కిస్మిస్ వేసేద్దాం. అంతేనండి. టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా